So in the last video we have seen the introduction part of Taylor series. ఈ వీడియోలో మనం టైలర్ సిరీస్ని యూజ్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, అప్లై టైలర్ సిరీస్ టు ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఇన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అండ్ వై మైనస్ 2 అన్నాడు. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఎక్స్ మైనస్ 1 వై మైనస్ 2 పవర్స్ అన్నాడు. ఈ రెండింటిని మనం 0కి ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది నా ఏ పాయింట్ అవుతుంది, ఇది నా బి పాయింట్ అవుతుంది. అప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 1,2 వచ్చింది. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు మనం ఏంటి, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ రాయాలి కదా. సో the Taylor's series expansion is f of x comma y is equal to f of a comma b plus 1 by 1 factorial into x minus a fx into a comma b plus y minus b fy into a comma b plus 1 by 2 factorial into x minus a whole square fxx into a comma b plus 2 into x minus a into y minus b fxy into a comma b plus y minus b whole square ఇంటూ FYY A కామా B. నేను ఓన్లీ ఎందుకు 1/2 ఫ్యాక్టోరియల్ వరకే తీసుకున్నానంటే, నాకు ఇచ్చిన ఫంక్షన్లో హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి నేను సెకండ్ డిగ్రీ వరకే కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఎఫ్ ఆఫ్ 1,2. ఈ వాల్యూని ఎలా కనుక్కుంటాం, ఇచ్చిన ఫంక్షన్లో మనం ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 1 పెడతాము, వై ప్లస్లో 2 పెడతాం. సో ఇక్కడ ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 2, 2 స్క్వేర్ 4. సో టోటల్ 7 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ 1,2 వాల్యూ వచ్చేసి నాకు 7. ఇది బాగానే ఉంది. నేను ఇంకా ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి, ఎఫ్వై కనుక్కోవాలి, ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి, ఎఫ్ఎక్స్వై కనుక్కోవాలి, ఎఫ్వైవై కనుక్కోవాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను నేను. సో ఫస్ట్ నేను ఎఫ్ఎక్స్, ఎఫ్వై, ఎఫ్ఎక్స్, ఎఫ్ఎక్స్వై, ఎఫ్వైవై, ఇంకా నేను ఈ 5 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ ఫైండ్ అవుట్ దీస్ 5 వాల్యూస్ ఆల్సో. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ఎక్స్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ ఫంక్షన్. అంటే నువ్వు ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు వై వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి, వైకి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్, ఇది మనకిచ్చిన ఫంక్షన్. ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, నాకు 2x వస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది, కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ విల్ బి 1. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్, వై ఈస్ డిపెండెంట్ ఆన్ ఇట్. సో ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై అంటే
వై అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ప్లస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 ఇంటూ వై వై అయిపోతుంది. బట్ ఈ కేసులో వై 0 కాబట్టి 0 స్క్వేర్ ఇస్ 0. సో ఫైనల్లీ మనకి ఎఫ్ఎక్స్ వాల్యూ 2x ప్లస్ వై వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఏ కామా బి కదా, అంటే ఎఫ్ఎక్స్ ఆఫ్ 1, 2. ఇప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం, వై ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే 2 + 2, సో 4 వచ్చింది ఈ వాల్యూ. నెక్స్ట్ ఎఫ్వై కనుక్కోవాలి మనం. సో ఎఫ్వై ఆఫ్ గివెన్ ఫంక్షన్ దట్ ఈస్ x² + xy + y². ఇప్పుడు ఇది ఎలా వస్తుంది, ఇప్పుడు y వాల్యూస్ అన్నీ కాన్స్టెంట్స్ అయిపోతాయి, x వాల్యూస్ అన్నీ జీరోస్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటి, x² అంటే 0 తీసేద్దాం, ఇక్కడ y కాన్స్టెంట్ అంటే 1, సో x ఇంటూ వై అంటే x వస్తుంది, y² అంటే 2y వస్తుంది. సో ఎఫ్వై వాల్యూ వచ్చేసి x + 2y వచ్చింది మనకి. ఎఫ్వై ఆఫ్ ఏ కామా బి వాల్యూ ఏమొస్తుంది అంటే ఎఫ్వై ఆఫ్ 1, 2 ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం, వై ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 + 4 5 వచ్చింది. సో ఎఫ్వై ఆఫ్ 1, 2 = 5 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, f XX ఆఫ్ x, y కనుక్కుంటాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ x² + xy + y². f XX కనుక్కోవాలంటే ఫస్ట్ fx ఫైండ్ అవుట్ చేయాలి. fx మనకి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, స్టార్టింగ్లో 2x + y వచ్చింది. ఇప్పుడు దీనికి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, x కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ x 2 వస్తుంది, y ప్లస్లో 0 ఉండిపోతుంది. సో ఇది అప్పుడు f XX ఆఫ్ ఏ కామా బి అంటే ఏమవుతుంది, నువ్వు సబ్స్టిట్యూట్ చేయడానికి వేరియబుల్స్ ఏమి ఉండవు కాబట్టి f XX ఆఫ్ 1, 2 విల్ బి 2 ఓన్లీ. ఇప్పుడు fxy కనుక్కుంటాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, x² + xy + y². ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఫస్ట్ fx అంటే విత్ రెస్పెక్ట్ టు x డెరివేషన్ చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు x డెరివేషన్ చేస్తే 2x + y వచ్చింది. ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ టు వైని డెరివేట్ చేస్తాం, సో y వేరియబుల్ 1 కదా, సో 2 ఇంటూ x అంటే 0 + 1, సో 1 వచ్చింది. సో fxy ఆఫ్ 1, 2 వాల్యూ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ fyy కనుక్కుంటాం ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ x² + xy + y². ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ fyకి డిఫరెన్షియేషన్ కనుక్కుంటాం. fy డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది, x + 2y వస్తుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తాం, అప్పుడేమొస్తుంది 2 వస్తుంది, ఎందుకంటే x 0 అయిపోతుంది, 2 ఇంటూ 1 2 కాబట్టి 2 వచ్చేసింది. సో fyy ఆఫ్ ఏ కామా బి ఏమవుతుంది, అప్పుడు fyy ఆఫ్ 1, 2 = 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనము టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో therefore the Taylor series expansion is f of x, y = f of a, b వాల్యూ 7 వచ్చింది, ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x - a అంటే x - 1 ఇంటూ fx ఆఫ్ x a, b అన్నాడు. fx ఆఫ్ a, b వాల్యూ మనకి 4 వచ్చింది, ప్లస్ y - 2 ఇంటూ fy ఆఫ్ a, b వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది, ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ fxx ఆఫ్ x, y వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది, ప్లస్ 2 ఇంటూ x - 1 ఇంటూ y - 2
fxy ఆఫ్ a, b వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ f"y ఆఫ్ a, b వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. సో ఇక్కడ 1లు 2లు ఎలా వచ్చాయంటే x మైనస్ a ఇంటూ y మైనస్ b కాబట్టి ఇక్కడ మనకి x మైనస్ 1 ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే x మైనస్ a అంటే మన ఏ వాల్యూ ఏమవుతుంది 1 అయిపోతుంది. సో మనం అలా సబ్స్టిట్యూట్ చేసాం. మనం ఈ ఎక్స్పాన్షన్ని ఇక్కడ వరకు రాసైనా వదిలేయచ్చు, లేకపోతే మీరు సాల్వ్ చేయాలనుకుంటే సాల్వ్ అయినా చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ we solve the problems using Taylor's series expansion. In the next video, I'll explain you with other examples so that this concept will be clear for you all.